మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు బయటపడ్డాయి. ఈసారి ఏకంగా కుట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకెళ్లింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించారని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు గాయాలతో బంజారాహిల్స్ హాస్పిటల్ కు వచ్చారు. మెడకు పట్టితో ఉన్న మంచు మనోజ్ నడవలేని స్థితిలో భార్యను పట్టుకుని హాస్పిటల్ వచ్చాడు. మనోజ్ ను ఆ స్థితిలో చూసిన వారంతా తీవ్రంగా కొట్టారని అభిప్రాయపడుతున్నారు. తమ విషయంలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు కుటుంబం కూడా స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. కాగా ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతుంది. ఈ తెల్లవారుజామున జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చాడు. మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లాడు. 2 రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సులతో కాపలా కాస్తున్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు గతంలో కూడా మంచు మనోజ్, మంచు విష్ణు బహిరంగంగానే కొట్టుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు రంగంలోకి దిగి వీరికి సర్ది చెప్పడంతో అంతా తూచన్నారు. ఏదో షూటింగ్ కోసం రిహార్సల్ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా గత కొన్నేళ్లుగా అన్నదమ్ముల మధ్య అంత సఖ్యత లేదు. మరోవైపు భూమి మౌనికారెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోవడానికి మోహన్ బాబుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించలేదనే వాదనలున్నాయి. వారు అంగీకరించకపోయినా మంచు మనోజ్ మౌనికను పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఆస్తుల విషయమై అన్నతో పాటు తండ్రిని నిలదీసినట్టు తెలిసింది. మరోవైపు భూమా ఫ్యామిలీ కూడా ఆస్తుల విషయంలో తండ్రి అన్నతో తలపడుతున్నట్టు మంచు మనోజ్ కు అండగా నిలుస్తున్నారు. మొత్తంగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.